సో గుడ్ ఈవినింగ్ అండి. వెల్కమ్ టు మైండ్స్ అకాడమీ. ఇది మన అకాడమీ. మనం ఏపీఎస్సి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 పర్స్పెక్టివ్లో ప్రతిరోజు కూడా ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ అనేది డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ దానిలో భాగంగానే ఈరోజు కూడా కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ అనేవి మనం డిస్కస్ చేసుకుందాం. అండ్ దానిలో ఫస్ట్ టాపిక్ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ పునర్విక అనే ఒక ప్రాజెక్ట్ని లాంచ్ చేయబోతుందండి. సో ఈ ప్రాజెక్టు పునర్విక గురించి స్పెసిఫిక్గా మాట్లాడుకుంటే పర్టికులర్గా పునర్విక. సో ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది కొంతమంది పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రేర్ జెనెటిక్ డిసీజెస్తో సఫర్ అవుతున్నారండి. సో రేర్ జెనెటిక్ డిసీజ్. సో ఈ డిసీజెస్ రేర్ జెనెటిక్ డిసీజెస్ అవటం వల్ల వీటికి మెడిసిన్స్ కూడా ప్రతి ఫార్మస్యూటికల్ కంపెనీ అనేది తయారు చేయదన్నమాట. సో సిన్స్ దే ఆర్ వెరీ రేర్, ఓన్లీ ఫ్యూ కంపెనీస్, ఒక ఫ్యూ ఫార్మస్యూటికల్ కంపెనీస్ మాత్రమే ఈ డిసీజెస్కి మెడిసిన్ తయారు చేస్తాయి. అండ్ ఈ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో ఇవి జెనెటిక్ డిసీజెస్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్స్కి కానీ లేదంటే వాళ్ళ పేరెంట్స్కి కానీ ఎవరికైనా ఉంటే వాళ్ళ నుంచి పిల్లలకి సంక్రమించేటువంటి డిసీజెస్ అనమాట. సో ఈ డిసీజెస్ రేర్ అవటం వల్ల ఏంటంటే ఓన్లీ ఫ్యూ ఫార్మస్యూటికల్ కంపెనీస్ అనేవి మాత్రమే ఈ డ్రగ్స్ అనేవి అంటే మెడిసిన్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేస్తాయి అనమాట. సో ఈవెన్ ఈ మెడిసిన్ ఏదైతే ఉందో అది కూడా చాలా ఎక్కువ కాస్ట్ అండి. సో హైలీ కాస్ట్లీ. అండ్ దాంతోపాటు ఈ జెనెటిక్ డిసీజెస్ అనేవి సో ఒక రకంగా ఇన్హెరిటెన్స్ అనమాట. సో ఇన్హెరిటెన్స్ ఫ్రమ్ ద పేరెంట్స్ టు ద చిల్డ్రన్. సో రీసెంట్గా చాలా ఎక్కువ కేసెస్ ఈ రేర్ జెనెటిక్ కేసెస్ అనేవి మనకి న్యూస్లో రావడం జరిగిందనమాట. అందులో ద మోస్ట్ ఇంపార్టెంట్ డిసీజ్ ఏంటి అని అంటే ఒక డిసీజ్ కాల్డ్ స్పైనల్ మస్క్యులర్ అట్రోపీ అనే ఒక డిసీజ్ అనేది మనం ఎక్కువగా న్యూస్లో చూడటం జరిగిందనమాట. స్పైనల్ మస్క్యులర్ అట్రోపీ. సో ఈ స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ అనేది ఒక పర్టికులర్ రేర్ అండ్ జెనెటిక్ డిసీజెస్ అండి, రైట్. సో ఈ స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ డిసీజ్ అనేది కూడా రేర్ డిసీజ్ అవటం వల్ల ఈ పర్టికులర్ డిసీజ్కి దాదాపుగా ఒక 16 కోట్ల వరకు కూడా ఖర్చు అవుతుంది అనమాట. అండ్ ఈ స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ డిసీజ్ అనేది దానిలో కూడా టైప్స్ ఉంటాయన్నమాట. సో అంటే ఇప్పుడు SMA టైప్ 1 అని ఉంటుంది, అండ్ SMA టైప్ 2 అండ్ SMA టైప్ 3, అదేవిధంగా SME టైప్ 4 కూడా ఉంటుంది. సో ఈ స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ అనేది మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. సో ఇది రేర్ డిసీజు అండ్ ఇట్ ఇన్హెరిట్స్ ఫ్రమ్ ది పేరెంట్స్ టు ఆర్ ఇట్ ఈస్ ట్రాన్స్ఫర్స్ ఫ్రమ్ ది పేరెంట్స్ టు ద చిల్డ్రన్. అండ్ ఈ రేర్ డిసీజ్ అవటం వల్ల ఈ మెడిసిన్ కూడా చాలా ఎక్కువ కాస్ట్ అనమాట, నియర్ అబౌట్ 16 crore రూపీస్ అనమాట. అండ్ ఇంకొక విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఈ జెనెటిక్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్ టు ట్రీట్ అండి. సో జెనెటిక్ డిసీజెస్ అనేవి అంత ఈజీ కాదనమాట ట్రీట్ చేయడం, రైట్. సో ఈవెన్ ఈ జెనెటిక్ డిసీజెస్ కూడా లైఫ్ లాంగ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. కొన్ని డిసీజెస్ అనేవి లైఫ్ లాంగ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే లైఫ్ లాంగ్ అంటే మనం దీన్ని ఏమని మాట్లాడతాం అంటే క్రోనిక్ డిసీజెస్ అని చెప్తాం అనమాట. సో క్రోనిక్ డిసీజెస్ అనేవి ఇంకా లాంగ్ టర్మ్ అనమాట, రైట్. సో నాట్ ఇమీడియట్లీ యూ కెన్ గెట్ ద రిలీఫ్. సో ఈ క్రోనిక్ డిసీజెస్ అవటం వల్ల జనరల్గా ఏమవుతుంది అంటే లైఫ్ లాంగ్ లేదంటే లాంగ్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ మెడిసిన్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఒకటి ఏంటంటే లైఫ్ లాంగ్ మెడిసిన్ యూజ్ చేయడం కూడా ఇంకా ఎక్కువ కాస్ట్లీ. అండ్ ఈవెన్ దీనికి ఏదైనా ఒక మెడిసిన్ ఉన్నా కూడా అది ఇంకా కాస్ట్లీ అనమాట. సో ఇవేంటంటే జనరల్గా రేర్ డిసీజెస్ అవటం వల్ల వీటిలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనే దానిపైన ఈ ఫార్మస్యూటికల్ కంపెనీస్ ఎక్కువగా ఫోకస్ చేయవు అనమాట. సో ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పైన ఎప్పుడైతే ఫార్మస్యూటికల్ కంపెనీస్, ఎందుకంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కూడా ఈ కంపెనీస్కి చాలా ఎక్కువగా ఖర్చు అవుతుంది అనమాట. సో అందు గురించి అండ్ దాంతోపాటు ఏంటంటే రేర్ డిసీజెస్ అవటం వల్ల ఈ డిసీజెస్ మెడిసిన్ ఈవెన్ వీళ్ళు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసి మెడిసిన్ కనిపెట్టినా సరే ఆ మెడిసిన్ డిమాండ్ ఏ విధంగా ఉంటుంది మార్కెట్లో, మెడిసిన్ డిమాండ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అనమాట. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ మెడిసిన్ అనేది ప్రతి ఒక్కరు కూడా ఎఫోర్డ్ చేయలేరు అనమాట. సో ఇక్కడ ఎఫోర్డబిలిటీ అనే ఇష్యూ కూడా వస్తుంది అనమాట. సో ఈ ఎఫోర్డబిలిటీ అండ్ ఈ డిమాండ్ తక్కువగా ఉండటం వల్ల ఈ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పైన ఎక్కువగా ఖర్చు చేయవు. దేనిపైన అంటే ఈ రేర్ అండ్ జెనెటిక్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో ఈ రేర్ అండ్ జెనెటిక్ డిసీజెస్ లైక్ స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ లాంటి డిసీజెస్ పైన వాళ్ళు ఎక్కువగా స్పెండ్ చేయరనమాట. రాదర్
ఏ డిసీజెస్ అయితే కామన్గా ఉంటున్నాయో, దానికి డిమాండ్ ఎక్కువగా ఉంటుందో అలాంటి డిసీజెస్ పైన వీళ్ళు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పైన ఫోకస్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ప్రాఫిటబిలిటీ ఎక్కువగా ఉంటుంది అనమాట, రాదర్ దెన్ ఈ రేర్ డిసీజెస్ పైన ఫోకస్. సో ఈవెన్ ఈ రేర్ డిసీజెస్ అనేవి జెనెటిక్ డిసీజెస్ అవ్వటం వల్ల ఈవెన్ వాళ్ళు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పైన ఖర్చు చేసినా సరే పర్టికులర్గా వాళ్ళు ఒక స్పెసిఫిక్ మెడిసిన్ అంత ఎఫెక్టివ్గా కనుగొనగలరా లేదా అనేది కూడా డౌట్ఫుల్ అనమాట, రైట్? సో సక్సెస్ఫుల్గా ఒక మెడిసిన్ కనుక్కోవడం కూడా ఒక డిఫికల్ట్ అనమాట ఈ పర్టికులర్ రేర్ అండ్ జెనెటిక్ డిసీజెస్లో. ఈవెన్ మెడిసిన్ ఉన్నా సరే కంప్లీట్గా ఆ వ్యాధిని ట్రీట్ చేస్తాయనే నమ్మకం కూడా లేదు. సో అందు గురించి ఈ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ రేర్గా ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పైన ఫోకస్ చేస్తాయి. సో వెరీ ఫ్యూ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ మాత్రమే ఇట్లాంటి రేర్ అండ్ జెనెటిక్ డిసీజెస్కి మెడిసిన్ అనేది తయారు చేయడం జరుగుతుంది అనమాట. అండ్ అదే విధంగా ఈ స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ ఏదైతే ఉందో SMA, సో ఇది కూడా ఒక రకంగా రేర్ అండ్ జెనెటిక్ డిసీజ్. అండ్ మెడిసిన్ అనేది నార్మల్గా అవైలబుల్గా ఉండదు మార్కెట్లో. బట్ ఈవెన్ ఇఫ్ మనం మెడిసిన్ కొనాలనుకుంటే ఇది దాదాపు 16 కోట్ల కంటే ఎక్కువ ఖర్చు అవుతుంది అనమాట ఈ పర్టికులర్ మెడిసిన్ తీసుకోవడానికి. ఒక ఇంజెక్షన్ తీసుకోవాలి, ఆ ఇంజెక్షన్ అనేది చాలా చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. అయితే నేను ఆల్రెడీ చెప్పాను ఈ స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీలో టైప్ 1 ఉంటుంది, టైప్ 2 ఉంటుంది, టైప్ 3 అండ్ టైప్ 4 అనేది ఉండటం జరుగుతుంది అనమాట. సో ఈ టైప్ 1 అనేది దాదాపు ఈ 6 months లోపు పిల్లలు ఎవరైతే ఉంటారో స్పెసిఫిక్గా వాళ్ళు ఈ టైప్ 1 స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీతో ఇంపాక్ట్ అవుతారనమాట. సో మోస్ట్లీ ఎవరైతే ఈ స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ ఉంటుందో వాళ్ళలో 60% ఆఫ్ ద చిల్డ్రన్ ఓన్లీ ఈ టైప్ 1తోనే సఫర్ అవుతారనమాట. సో మోస్ట్లీ ఇప్పుడు ఈ స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ ఉందంటే 60% దాదాపుగా ఈ టైప్ 1కి సంబంధించిన వాళ్ళే. అండ్ టైప్ 2 అనేది ఈ 6 months నుంచి 1 year అంటే 7 months నుంచి 1.5 year మధ్యలో ఎవరైతే పిల్లలు ఉంటారో, సో ఈ 1.5 year ఏజ్ గ్రూప్ మధ్యలో ఉండే పిల్లలకి ఈ టైప్ 2 అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఈ టైప్ 2 స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ వచ్చిన పిల్లల్లో ఏంటంటే జనరల్గా వాళ్ళు కూర్చోగలుగుతారు కానీ నడవలేరు అనమాట. అండ్ ఈ టైప్ 3 అనేది ఏంటంటే ఈ అరౌండ్ అంటే 1.5 year తర్వాత వచ్చేది ఈ టైప్ 3 స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ అనమాట. ఈ టైప్ 3 స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీలో జనరల్గా ఏమవుతుందంటే 30 years వరకు, సో 30 years వరకు ఎట్లాంటి లక్షణాలు కూడా కనిపించే ఛాన్సెస్ కూడా ఉండవు అనమాట 30 years వరకు. సో అవెవర్ టైప్ 4 ఏంటంటే ఎవరైతే 30 years కంటే అబవ్ ఉంటారో ఆ 30 years కంటే అబవ్ ఉన్న వాళ్ళకి వచ్చేటువంటి జెనెటిక్ డిసీజే స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ టైప్ 4 డిసీజ్ అనమాట. సో ఈ విధంగా ఈ స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ అనేది రేర్ అండ్ జెనెటిక్ డిసీజ్. నా ఇక్కడ SMA మాత్రమే ఒక రేర్ అండ్ జెనెటిక్ డిసీజ్ కాదు, ఈ SMA లాగే సెవరల్ అదర్ డిసీజెస్ కూడా రేర్ అండ్ జెనెటిక్ డిసీజెస్ ఉన్నాయి. సో ఈ రేర్ అండ్ జెనెటిక్ డిసీజెస్కి మెడిసిన్ అనేది అవైలబుల్గా లేదు. సో మెడిసిన్ అవైలబుల్గా ఉన్నా సరే అది దాని ఈ కాస్ట్ అనేది చాలా చాలా ఎక్కువ, అంటే ప్రతి ఒక్కరు కూడా ఆ మెడిసిన్ని అఫోర్డబుల్ చేయలేరు. సో అందు గురించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చే ప్రాజెక్టే ఏంటంటే ప్రాజెక్టు పునర్విక అనమాట. ఈ ప్రాజెక్టు పునర్వికలో భాగంగా ఈ ప్రాజెక్టు పునర్వికలో భాగంగా ఎవరైతే ఈ రేర్ అండ్ జెనెటిక్ డిసీజెస్తో సఫర్ అవుతున్నారో, లైక్ ఈ స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ అండ్ దాంతోపాటు మిగిలిన రేర్ అండ్ జెనెటిక్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో, ఎవరైతే వీటితో బాధపడతారో వాళ్ళకి ప్రభుత్వం నుంచి సాయం అందించాలి. ఎందుకంటే ఇవి చాలా ఎక్కువ కాస్ట్ అండ్ అఫోర్డబుల్గా కూడా లేవు కాబట్టి ప్రభుత్వం నుంచి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అందించడానికి తీసుకొచ్చిన ప్రోగ్రామే ఈ ప్రాజెక్ట్ పునర్విక అనే ప్రోగ్రామ్. దాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకురావడానికి డిసైడ్ చేసుకుందనమాట. అయితే ఎందుకు దీనికి ప్రాజెక్ట్ పునర్విక అని పేరు పెట్టారంటే రీసెంట్గా పునర్విక అనే ఒక పాపని ఈ విధంగానే క్రౌడ్ ఫండింగ్ ద్వారా, రైట్, సో క్రౌడ్ ఫండింగ్ ద్వారా కొంచెం అమౌంట్ అనేది కలెక్ట్ చేయడం జరిగింది. సో క్రౌడ్ ఫండింగ్ ద్వారా దాదాపుగా ఒక 7 కోట్ల వరకు, దాదాపు ఒక 10 కోట్ల వరకు కలెక్ట్ చేయడం జరిగింది. అండ్ ఈవెన్ గవర్నమెంట్ కూడా నారా లోకేష్ గారి ఇంటర్వెన్షన్ తీసుకొని ఒక 6 కోట్ల వరకు అడ్జస్ట్ చేయడం జరిగింది. సో దీనివల్ల ఆ పాపకి ఇంజెక్షన్ ఇవ్వటం అండ్ దానివల్ల ఆ పాప బతకటం, సో ఇట్లాంటివన్నీ జరగటం వల్ల ఒక కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలి ఆంధ్రప్రదేశ్లో. ఆ ప్రాజెక్ట్కి పునర్విక అనే పేరు పెట్టాలి.
ఎవరైతే ఈ రేర్ అండ్ జెనెటిక్ డిసీజెస్తో బాధపడుతున్నారో వాళ్ళకి ఈ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇచ్చి మెడిసిన్ కొనుగోలు చేయాలి అనే లక్ష్యంతో తీసుకొచ్చిన ప్రాజెక్టే ఈ ప్రాజెక్టు పునర్విక అనమాట. నేను ఆల్రెడీ చెప్పాను, ఈ స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ SMA. సో SMA అనేది ఒక రేర్ జెనెటిక్ డిసీజ్ అండి. అంటే ఇది ఒక అరుదైన జన్యు వ్యాధి అనమాట. అండ్ ఈ పర్టికులర్ వ్యాధిలో ఈ వెన్నుముక కండరాలు ఏవైతే ఉంటాయో ఈ వెన్నుముక కండరాలు క్షీణించడంతో ఏర్పడే సమస్యల వల్ల ఈ వ్యాధి రావడం అనేది జరుగుతుందన్నమాట. అండ్ ఈ స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ అనేది ప్రధానంగా ఈ నరాలు కండరాలని ప్రభావితం చేయడం కూడా జరుగుతుందన్నమాట. అయితే ఈ వెన్నుపాములో కండరాల కదలికను నియంత్రించే వాటిని ఏమని పిలుస్తారంటే మోటార్ న్యూరాన్లు అని పిలవడం జరుగుతుందన్నమాట. సో ఎవరైతే ఈ స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ లాంటి డిసీజెస్తో ఇంపాక్ట్ అవుతారో, అట్లాంటి డిసీజెస్ ఉంటాయో ఈ మోటార్ న్యూరాన్లు అనేవి కోల్పోవడం జరుగుతుందన్నమాట. సో మోటార్ న్యూరాన్లు కోల్పోతే ఈ వెన్నుపాములో ఉన్నటువంటి కండరాల కదలికను నియంత్రించడం కూడా చాలా కష్టం అవుతుందన్నమాట. రైట్, ఈ కండరాలను కదిలించే సంకేతాలు కూడా ఈ నాడీ వ్యవస్థని చేరుకోలేవు. అండ్ స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ ఉన్న వాళ్ళు ఈ కండరాలు ఏవైతే ఉంటాయో అవి చిన్నగా ఉండటం, లేదంటే బలహీనంగా మారటం, సో ఇట్లాంటి లక్షణాలన్నీ ఉంటాయి. సో అందువల్లే దీనికి స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ అనే పేరు కూడా పెట్టడం జరిగిందనమాట. సో నేను ఆల్రెడీ చెప్పాను, ఈ స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీలో ముఖ్యంగా 4 రకాలైనటువంటి టైప్స్ ఉంటాయన్నమాట. సో టైప్ 1, టైప్ 2, టైప్ 3 అండ్ టైప్ 4 అనే స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ ఉంటాయి. అండ్ వీటన్నిటిలో కూడా టైప్ 1 అనేది చాలా చాలా ప్రమాదకరమైంది. ఇది ఎవరైతే 6 months లోపు పిల్లలు ఉంటారో వాళ్ళని ప్రధానంగా ఇంపాక్ట్ చేస్తుంది. అండ్ ఈ స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ ఇంపాక్ట్ అయినటువంటి పిల్లల్లో దాదాపు అంటే 60% ఆఫ్ ది కేసెస్ ఈ టైప్ 1కి సంబంధించిన కేసెస్. అండ్ పుట్టే ప్రతి 10,000 మంది పిల్లలలో ఒకరికి ఈ స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ అనే డిసీజ్ కూడా ఉంటుందన్నమాట. రైట్, సో ఈ ఇంజెక్షన్ ఏదైతే ఉందో, రైట్, సో ఈ వ్యాధికి చికిత్స భారతదేశంలో అందుబాటులో లేదు, మెడిసిన్ కూడా అందుబాటులో లేదు. ఈ టైప్ 1 స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ ఈ మెడిసిన్ ఏదైతే ఉందో దీన్ని అమెరికాకు చెందిన కంపెనీ నోవార్టిస్, రైట్, సో అమెరికాకు చెందిన కంపెనీ నోవార్టిస్ అనే కంపెనీ జోల్జిన్స్మా అనే ఒక ఇంజెక్షన్ పేరుతో తయారు చేసింది అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. టైప్ 1 స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ అండ్ ఈవెన్ ఏ టైప్ అయినా సరే ఈ స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ పైన ఇండియాలో ఉన్నటువంటి ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ఫోకస్ చేయలేదు. అండ్ ఎలాంటి చికిత్స కానీ మెడిసిన్ కానీ భారత్లో అందుబాటులో లేవు. ఈ టైప్ 1 స్పెషల్ మస్క్యులర్ అట్రోఫీ కోసం యుఎస్లో ఉన్నటువంటి ఒక మందులు తయారు చేసే కంపెనీ, ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ నోవార్టిస్ ఈ జోల్జిన్స్మా అనే ఒక ఇంజెక్షన్ని తయారు చేయడం జరిగిందనమాట. అయితే ప్రాబ్లం ఏంటంటే ఈ జోల్జిన్స్మా అనే ఇంజెక్షన్ అనేది చాలా ఎక్కువ కాస్ట్ అనమాట. రైట్, దీని ధర సుమారు 15 కోట్లు ఉంటుందన్నమాట. సో ఇదే పెద్ద సమస్య ఇక్కడ. రైట్, అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ నోవార్టిస్ కంపెనీ చెప్పడం ప్రకారం ఒకేసారి ఈ ఇంజెక్షన్గా ఇవ్వటం వల్ల, జోల్జిన్స్మాని ఇంజెక్షన్గా ఇవ్వటం వల్ల మెరుగైన ఫలితాలు ఉన్నాయని, ఈ SMA టైప్ 1తో ఎవరైతే బాధపడుతున్నారో ఆ చిన్నారుల్లో మెరుగైన ఫలితాలు ఉన్నాయని, అండ్ ఈవెన్ ఈ జోల్జిన్స్మా అనే ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత అది SMA టైప్ 1 వ్యాధి కూడా అడ్డుకట్ట వేసి చిన్నారుల ఈ ఆయుష్ ఏదైతే ఉంటుందో అది పెంచుకునే వీలు ఖచ్చితంగా ఉందని చెప్పేసి ఈ నోవార్టిస్ కంపెనీ పేర్కొనడం జరిగిందనమాట. అయితే ప్రాబ్లం ఏంటంటే ఈ పర్టికులర్ మెడిసిన్తో ప్రాబ్లం ఏంటంటే ఇది దాదాపుగా 16 కోట్లు కాస్ట్ ఉంటుందన్నమాట. అండ్ విదేశీ ఔషధాలకు ఇండియాలో ఇంపోజ్ చేసే ట్యాక్స్తో కలిపి ఇది దాదాపు ఒక 25 కోట్ల వరకు ఉంటుంది. ప్రస్తుతం ఈ SMA టైప్ 1 ఇంజెక్షన్ ఏదైతే ఉందో జోల్జిన్స్మాను ఇండియా అమెరికా నుంచి దిగుమతి చేసుకోవడం జరుగుతుందన్నమాట. సో 16 కోట్లు అంటే ప్రతి ఒక్కరూ ఎఫోర్డ్ చేయలేరు. సో అందు గురించే గవర్నమెంట్ నుంచి అసిస్టెన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ పునర్విక అనేది ఆంధ్రప్రదేశ్లో తీసుకురావడం జరుగుతుంది అనమాట అండి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే విశాఖలో దివ్యాంగుల క్రీడా కేంద్రం. అండ్ ఇంకొక విషయం అర్థం చేసుకోవాలి, ఇది ఇండియాలోనే 2nd దివ్యాంగుల క్రీడా కేంద్రం అండి. రైట్, సో పర్సన్స్ విత్ డిజేబిలిటీ స్పోర్ట్స్ సెంటర్ అనమాట, డిజేబిలిటీ స్పోర్ట్స్ సెంటర్.
సో ఈ డిజేబిలిటీ స్పోర్ట్స్ సెంటర్లో భాగంగా ఈ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో ఆ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది క్రియేట్ చేస్తారండి ఈ డిజేబిలిటీ స్పోర్ట్స్ సెంటర్లో. పర్టికులర్గా మనకి పారా అథ్లెట్స్ అని తెలుసు కదా, ఈ పారా అథ్లెట్స్కి ఇక్కడ ట్రైనింగ్ కానీ లేదంటే స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడం కానీ. సో మనకు తెలుసు ఇది సెకండ్ డిజేబిలిటీ స్పోర్ట్స్ సెంటర్ ఇన్ ఇండియా. దెన్ ఫస్ట్ డిజేబిలిటీ స్పోర్ట్స్ సెంటర్ ఇన్ ఇండియా అనేది ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు? సో ఫస్ట్ డిజేబిలిటీ స్పోర్ట్స్ సెంటర్ అనేది గ్వాలియర్ మధ్యప్రదేశ్లో ఏర్పాటు చేయడం జరిగిందనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఫస్ట్ ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే గ్వాలియర్ మధ్యప్రదేశ్. అండ్ సెకండ్ ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారంటే ఇది విశాఖపట్నంలో ఏర్పాటు చేయబోతున్నారు అనమాట ఈ డిజేబిలిటీ స్పోర్ట్స్ సెంటర్. రైట్ నా ఇక్కడ మనం స్పెసిఫిక్గా మాట్లాడుకుంటే ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో దివ్యాంగుల జాతీయ క్రీడా కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సమ్మతించడం జరిగిందనమాట. అంటే ఇది దేశంలోనే రెండోదైనటువంటి దక్షిణ భారతదేశానికి సంబంధించిన ఈ డిజేబిలిటీ స్పోర్ట్స్ సెంటర్ దివ్యాంగుల జాతీయ క్రీడా కేంద్రాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్నారు. అండ్ దీనికి కంప్లీట్గా దాదాపుగా ఒక 200 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అండ్ ఈ 200 కోట్ల రూపాయలు ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వ నిధులతో ఈ స్పోర్ట్స్ సెంటర్ని విశాఖపట్నంలో నిర్మించనున్నారు. హవెవర్ ఈ నిర్వహణ ఖర్చు ఏదైతే ఉంటుందో ఆ నిర్వహణ ఖర్చును కూడా కేంద్రమే భరిస్తుంది. అండ్ దీంతో పాటు ఈ కృత్రిమ అవయవాలు ఏవైతే ఉంటాయో డిజేబుల్డ్ పర్సన్స్కి ఆ కృత్రిమ అవయవాలు తయారు చేసేటువంటి అలింకో కేంద్రాన్ని కూడా విశాఖపట్నంలో ఏర్పాటు చేసేందుకు అంగీకరించడం జరిగిందనమాట. అయితే విశాఖపట్నంలో పర్టికులర్గా ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే కొమ్మాదిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆల్రెడీ 22 acres ల్యాండ్ అనేది కేటాయించడం జరిగింది ఈ డిజేబిలిటీ స్పోర్ట్స్ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.